హాయ్ గాయ్స్ అండ్ ఈరోజు వీడియోలో వచ్చేసి మనం పీస్ టోకెన్కి సంబంధించిన ఎక్స్చేంజ్ అనేది మనకు లాంచ్ చేయడం జరిగింది. సో దీంట్లో వచ్చేసి మీరు పూల్స్లో ఏ విధంగా జాయిన్ అవుతారు అండ్ ఏ విధంగా ఏం చేసుకుంటారు మనకి ఏపీఆర్ అనేది సో స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి గైస్. హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు ప్రసాద్ ఇన్ఫో. అండ్ ఇప్పటివరకు వచ్చేసి గైస్ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివ్ చేయండి. అండ్ అలాగే వచ్చేసి గైస్ లేటెస్ట్ ఆఫర్స్ అండ్ అప్డేట్స్ కోసం వచ్చేసి మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. అండ్ అలాగే వచ్చేసి మన ఛానల్ నుంచి ఫర్దర్గా గివ్-అవేస్ అని అనౌన్స్ చేస్తాను. సో దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా మన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అక్కడికి వెళ్ళేసి మీరు మన ట్విట్టర్ అకౌంట్ని కూడా ఫాలో అవ్వండి గైస్. ఓకే, అండ్ ఈరోజు వీడియోలో వచ్చేసి గైస్ అండ్ ప్రీవియస్గా నేను వచ్చేసి మీకు ఇక్కడ వచ్చేసి చూసినట్లయితే పీస్ టోకెన్ గురించి 7 days బ్యాక్ మీకు వీడియో అనేది చేయడం జరిగింది. సో మీకు వచ్చేసి కంప్లీట్గా డీటెయిల్స్ అని చెప్పడం జరిగింది, కాయిన్ ఏంటి అండ్ మన ఇండియన్ ఎక్స్చేంజ్లో ఎక్కడ లిస్ట్ అయి ఉంది అనేసి. సో ఆ వీడియో ఇంకా ఎవరైనా చూడకపోతే చూడండి గైస్. అండ్ మన ఇండియన్ ఎక్స్చేంజ్కి సంబంధించిన కాయిన్ బజార్లో కూడా కాయిన్ అనేది లిస్ట్ అవ్వడం జరిగింది గైస్. ఓకే, అండ్ ఇప్పుడు వచ్చేసి మనకు దీనికి సంబంధించిన కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికి సంబంధించిన లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అలాగే వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఇస్తాను గైస్. అండ్ సింపుల్గా peeswap.com వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఉంటుంది. సో గైస్ అండ్ ఎవరైతే గైస్ ఇప్పుడు వచ్చేసి ఇందులో పూల్స్లో మీరు జాయిన్ అవ్వచ్చు. సింపుల్గా ఏం లేదు గైస్, మీరు ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో మీకు ఇక్కడ 30 days 60 days 90 days అనేది ఉంది. సో మీకు 180 days 360 days. సో మీరు ఎన్ని డేస్ ఇన్వెస్ట్ చేస్తే మీకు అంతా అనేది ఎండ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మీరు చెప్పేది ఏంటంటే స్టేక్ యువర్ టోకెన్స్, పెట్ టోకెన్స్ని మీరు స్టేక్ చేసి పెట్ టోకెన్స్ని ఎండ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకు ఏపీఐ వచ్చేసి 30% అండ్ మీరు 30 days లాగ్ చేసిన ఇందులో ఇన్వెస్ట్ చేసినట్లయితే గైస్, స్టేక్ చేసినట్లయితే మీకు రిటర్న్స్లో కూడా మీకు 30% ఎక్స్ట్రా పీస్ టోకెన్స్ అయితే వస్తాయి గైస్. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి మీరు 60 days చేసినట్లయితే గైస్ అండ్ మీకు 50% అనేది మీకు ఇంకా ఏం చేసుకోవచ్చు ఎక్స్ట్రా. ఓకే గైస్, అండ్ ఇది వచ్చేసి మనకు స్టేక్ అండ్ ఎండ్. ఇందులో స్టేక్లో వచ్చేసి గైస్ అప్పటి వరకు మీకు ఒక 30 days మీరు ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, మీకు కాయిన్ ప్రైస్ ఇంక్రీజ్ అయినట్లయితే మీకు ఇంకా ప్రాఫిట్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది గైస్. ఓకే, అడిషనల్ మీకు ఇంకో కొన్ని కాయిన్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి గైస్ మీరు ఇక్కడ వచ్చి స్వాప్ ఉంది కదా, స్వాప్లోకి రండి. స్వాప్లోకి వచ్చిన తర్వాత గైస్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసినట్లయితే కనెక్ట్ వాలెట్ అని ఉంటుంది గైస్. ఏదైతే మ్యాక్సిమం వచ్చేసి మీకు మెటామాస్క్లో మీరు BNB అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం వచ్చేసి గైస్ మీరు ఏ విధంగా యాడ్ చేసుకుంటా కస్టమర్ ఆర్పీస్ అనేసి ఇక్కడ ఒక వీడియో చేసాను. సో ఆ వీడియోని చూడండి. అండ్ కస్టమర్ ఆర్పీకి సంబంధించింది కూడా నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో BNBకి కస్టమర్ పీసీ కూడా మీకు అక్కడ ఇస్తాను. ఓకే గైస్, సింపుల్గా వచ్చేసి నేను ఆల్రెడీ నా యొక్క బ్రౌజర్లో వచ్చేసి మెటామాస్క్ని ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. సో సింపుల్గా వెళ్ళేసి నేను కనెక్ట్ మీద ట్యాప్ చేయగానే గైస్ సింపుల్గా నాకు మెటామాస్క్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ వచ్చేసి నా యొక్క అకౌంట్ని కనెక్ట్ చేస్తాను గైస్. ఓకే, సింపుల్గా కనెక్ట్ చేయగానే గైస్ ఇక్కడ నా దగ్గర వచ్చేసి మీకు చూపిస్తాను, నా యొక్క మెటామాస్క్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో నా దగ్గర వచ్చేసి 0.0245 BNB అనేది ఉంది. సో ఇప్పుడు వచ్చేసి గైస్ నేను స్వాప్ అనేది చేస్తాను. ఇక్కడ వచ్చేసి చూడండి నా దగ్గర బ్యాలెన్స్లో వ్యాలెట్ కనెక్ట్ చేయగానే ఇక్కడ నాకు బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది. సో గైస్ ఇక్కడ వచ్చేసి నేను చూడండి నాకు 0.01 అనేది నేను BNB స్టేక్ చేసి నాకు 6,56,798 మన పేడ్ టోకెన్స్ అనేవి వస్తున్నాయి గైస్. అండ్ మీకు ప్రైస్ అనేది చాలా తక్కువ కూడా ఉంది. సో సింపుల్గా వచ్చేసి నేను స్వాప్ ఉంది కదా గైస్, స్వాప్లో కంప్లీట్ చేస్తాను. సో నా దగ్గర 0.01 నుంచి 6,56,798 పెట్ టోకెన్స్ అనేవి వస్తాయి గైస్. ఓకే, పీస్ టోకెన్స్ అనేవి వస్తాయి. అండ్ సింపుల్గా వచ్చేసి నాకు కన్ఫర్మేషన్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి నేను కన్ఫర్మ్ అనేది చేస్తాను గైస్. అనేది ట్రాన్సాక్షన్ నాకు సబ్మిటెడ్ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకున్నట్లయితే మనకు స్వాప్ అనేది కంప్లీట్ అయిపోయింది గైస్. 6,56,000 PD టోకెన్స్ అనేవి వచ్చాయి గైస్. ఓకే, ఇప్పుడు నేను సింపుల్గా పూల్స్లోకి వస్తాను. సింపుల్గా పూల్స్లోకి వచ్చిన తర్వాత గైస్ మీకు ఇంతకుముందు ఇక్కడ వచ్చేసి మీరు చూసినట్లయితే లాక్ ఉండే, ఇప్పుడు వచ్చేసి మనకి ఎనేబుల్ ఉంది గైస్. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి ఇక్కడ నేను ఎనేబుల్ ఉంది గైస్, ఎనేబుల్ మీద ట్యాప్ చేస్తున్నాను. ఎనేబుల్ మీద ట్యాప్ చేయగానే మనకు సో ఇక్కడ మనకు పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది, కన్ఫర్మ్ చేయండి, ఆ పర్మిషన్స్ని ఇవ్వండి. ఇక్కడ వచ్చేసి మనకు కొద్దిగా టైం అనేది తీసుకుంటుంది. సో జస్ట్ వెయిట్ చేయండి. ఓకే గైస్, ఇప్పుడు మనం అయితే అన్ని పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ స్టేక్ అనే ఆప్షన్ వచ్చింది గైస్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ వన్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి చూడండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను స్టేక్ అనేది చేయొచ్చు. సింపుల్గా వచ్చేసి గైస్ స్టేక్ ఉంది కదా, స్టేక్ మీద ట్యాప్ చేస్తున్నాను. స్టేక్ మీద ట్యాప్ చేయగానే గైస్ ఇక్కడ వచ్చేసి చూడండి మనకు ఇక్కడ మ్యాక్స్ అనే సింబల్ ఉంది కదా, ఇక్కడ మ్యాక్స్ దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను పీస్ టోకెన్స్ అనేది స్టేక్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి కన్ఫర్మ్ మీద ట్యాప్ చేస్తున్నాను గైస్. ఓకే, ఇది మనకు మళ్ళీ కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది మన మెటామాస్క్లో. సో సింపుల్గా వెళ్ళేసి కన్ఫర్మ్ చేయండి గైస్. అండ్ మీరు ఇక్కడ కన్ఫర్మ్ చేసేటప్పుడు మీ దగ్గర ఎంత BNB ఉంటే అంత BNB మీరు స్వాప్ అనేది చేయకండి. కొద్దిగా మీకు ఫీజెస్ పడుతుంది కాబట్టి కొద్దిగా తక్కువ మీరు
స్టేక్ చేయండి గైస్. ఓకే, ఇక్కడ వచ్చేసి చూసినట్లయితే నా దగ్గర ఇక్కడ వచ్చేసి 6,56,000 మీకు స్టేక్ అనేది అయింది గైస్. ఓకే, మనకి 30 days లాక్ పీరియడ్ ఉంటుంది. సో 30 days తర్వాత వచ్చేసి నేను విత్డ్రా అనేది చేసుకోవచ్చు. సో అప్పుడు వచ్చేసి మీరు ఏ విధంగా విత్డ్రా చేసుకుంటారో కూడా నేను చూపిస్తాను. అండ్ ఇక్కడ మీరు ఇంకా ఎక్కువ ఏపీఆర్ కావాలంటే గైస్ ఇక్కడ వచ్చేసి చూడండి మీకు 250% వరకు ఉంది ఇక్కడ వచ్చేసి ఏపీఆర్. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ప్రతి ఒక్క ఇందులో వచ్చేసి స్టేక్ చేశాను. అండ్ నియర్లో వచ్చేసి దీని వాల్యూ ప్రజెంట్ $4.20 ఉంది. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉంటాయి. అండ్ పీటీ స్టేక్డ్ అండ్ మీరు మాక్సిమం ఎంతవరకు స్టేక్ చేయొచ్చు అనేసి ప్రతి ఒక్కటి ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి మీరు ఒక డౌట్ అనేది అడగచ్చు, బ్రో ఇక్కడ వచ్చేసి నా దగ్గర ట్రస్ట్ వాలెట్లో ఉన్న బిఎన్బి దాన్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలనేసి. సో గైస్, అండ్ ఇప్పుడు ఏ విధంగా కనెక్ట్ చేయాలో మనకు చూపిస్తాను. దాని తర్వాత సేమ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సింపుల్ వచ్చేసి గైస్ మీరు సింపుల్ మొబైల్లోకి వెళ్ళేసి ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి సింపుల్ కనెక్ట్ వాలెట్ ఉంది కదా, సో దీని మీద కనెక్ట్ వాలెట్ అని కొట్టండి. ఇక్కడ వచ్చేసి గైస్ ఇక్కడ మీరు ట్రస్ట్ వాలెట్ అనేది సెలెక్ట్ చేసుకోకుండా సింపుల్ వచ్చేసి వాలెట్ కనెక్ట్ అని ఉంటుంది. సో దీని దగ్గరికి వెళ్ళండి, వాలెట్ కనెక్ట్ మీద క్లిక్ చేయగానే గైస్ ఇక్కడ మీకు క్యూఆర్ కోడ్ మొబైల్ అని ఉంటుంది. మొబైల్ మీద వచ్చేసి ఇక్కడ సింపుల్గా కనెక్ట్ ఉంది కదా, కనెక్ట్ మీద క్లిక్ చేసినట్లయితే గైస్ మీ దగ్గర ఏ ఎక్స్చేంజెస్ ఉన్నాయి వాటి అన్ని చూస్తుంది. సింపుల్గా గైస్ ఇక్కడ వచ్చేసి నేను ట్రస్ట్ వాలెట్ ఉంది తీసుకుంటే ఇక్కడ వచ్చేసి చూడండి ఈ విధంగా కనెక్ట్ చేసిన తర్వాత మీకు కనెక్ట్ అని ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. సో సింపుల్గా వచ్చేసి కనెక్ట్ ఉంది కదా గైస్, అండ్ ఇక్కడ వచ్చేసి సింపుల్గా కనెక్ట్ అని క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఈ విధంగా వచ్చేసినట్లయితే ఓకే గైస్, అండ్ ఇప్పుడు వాలెట్ అనేది కనెక్ట్ అయింది. మనం సేవ్ అండ్ లీవ్ అని వచ్చాం కదా, అక్కడ క్లిక్ చేసిన తర్వాత దాని తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు చూసినట్లయితే అండ్ ఇక్కడ మీకు వాలెట్ అనే ఆప్షన్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి చూడండి నా దగ్గర ఇక్కడ బిఎన్బి బ్యాలెన్స్ 0.14884 అని చూస్తుంది. సో ట్రస్ట్ వాలెట్లో వెళ్ళి చూద్దాం, నా దగ్గర వచ్చేసి చూసినట్లయితే 0.14884 అనేది ఉంది గైస్. ఓకే, అండ్ ఈ విధంగా మీరు అనేది మొబైల్లో కనెక్ట్ చేసుకోవచ్చు గైస్. ఓకే, ఇంతే గైస్. అండ్ వీడియోకి సంబంధించినటువంటి డౌట్స్ ఉన్నా కానీ నేను టెలిగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి, మీకు ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను గైస్. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ.